ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? ఒక బోధకుడు ప్రసంగిస్తూ ఒక పెద్ద కాగితమును తీసుకొని దాని మధ్యలో కలముతో ఒక చుక్కను పెట్టి అప్పుడు ఆ కాగితమును పైకెత్తి ప్రేక్షకులకు చూపిస్తూ మీకేమి కనబడుతున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు వెంటనే ఒక వ్యక్తి నిలబడి నేను నల్లటి చుక్కను చూచుచున్నాను అని చెప్పాడు. దానికి ఆ బోధకుడు సరిగ్గా చెప్పారు, మీరేమి చూచుచున్నారు అని సభికులను అడిగాడు. అందరూ నల్ల చుక్క మాకు కనబడుతోంది అన్నారు. అప్పుడు ఆ బోధకుడు ఈ నల్ల చుక్క తప్ప మీకేమి కనబడుట లేదా అని ప్రశ్నించాడు. లేదు లేదు అని ముక్త కంఠంతో అందరూ జవాబిచ్చారు. అప్పుడు ఆ బోధకుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఈ తెల్ల కాగితంపై ఉన్న అతి ప్రాముఖ్యమైన దానిని మీరు గమనించలేకపోతున్నారు. మీకు కేవలము నల్ల చుక్క కనబడుతోంది. ఆ నల్ల చుక్క కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్న ఈ తెల్లని భాగము మీకు కనిపించుట లేదా అని ప్రశ్నించాడట. ప్రియులారా, ఈరోజు మనం కూడా నల్ల చుక్కలను మాత్రమే చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. కానీ మనం ఎక్కువగా చూసేది మనకు జరిగిన ఒక నష్టం, మనలో ఉన్న ఒక లోపం, మనకు జరిగిన అపజయం లేదా ఒక అవమానం. మంచిదంతా మర్చిపోయి చెడ్డదాన్ని పట్టుకొని కూర్చోవటం వల్ల దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాం. దేవుని విషయములలోనే కాదు, ఇతరులను కూడా అలాగే చూస్తాం. నీ భార్యలో, నీ భర్తలో, నీ పిల్లలలో లేదా నీ సహోదరులలో ఎన్నో మంచి లక్షణాలు ఉండగా మన కంటికి కనిపించేది ఏంటి? అతనిలో లేదా ఆమెలో ఒక చిన్న లోపము మాత్రమే. అందుకే చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు ఇలా చెప్పారు, నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? కేవలము నలుసు మాత్రమే ఉంది, దానినే చూస్తున్నావు అంటున్నాడు ప్రభు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఎదుటివారి జీవితాల్లోని తెల్లని భాగమును కాక వారి యొక్క చిన్న లోపాన్ని చూస్తున్నామా? మన దేవుడు మన జీవితంలోని నల్ల చుక్కలను పట్టించుకోడు. దావీదులో ఎన్నో తప్పులున్నాయి, కానీ దేవుడు దావీదును ఆశీర్వదించాడు, ఎన్నుకున్నాడు. పేతురులో బలహీనతలున్నాయి, కానీ దేవుడు ఆ పేతురునే అపోస్తలుడిగా ఏర్పరచుకొని గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. పౌలులో చెడ్డ గతముంది, అయినా అపోస్తలుడైన పౌలును దేవుడు విరివిగా వాడుకొని సంఘాల స్థాపకునిగా నిలబెట్టాడు. ప్రియులారా, ఈ రోజు నుండి ఎదుటివారి జీవితంలో గాని మన జీవితాల్లో గాని చిన్న తప్పును చూసి కృంగిపోవటం మానేసి వారిలో ఉన్న ఉన్నతమైన తెల్లని స్వభావాన్ని చూచి లేదా మన జీవితంలో దేవుడు చేస్తున్న అధికమైన మేలులను గుర్తించి దేవుణ్ణి స్తుతించాలి. ఈ రోజు నుండి మన దృష్టికోణాన్ని మార్చుకుందాం. ఎదుటివారి జీవితంలోని మంచిని చూద్దాం. మన జీవితంలో జరిగిన చిన్న చిన్న అవమానాలను మరిచిపోదాం. దేవుని యొక్క కృపను బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ఒక చిన్న నల్లంటి చుక్క కొరకు పూర్తి కాగితాన్ని తృణీకరించకుండా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది వారి జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప గొప్ప మేలులను, విస్తారమైన దీవెనలను చూడకుండా ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న చిన్న సమస్యను, ఒక చిన్న అపజయాన్ని చూచి కృంగిపోతూ నువ్వు చేసిన మేలులను చూడకుండా నిన్ను స్తుతించటం మరిచిపోతున్నారు. అలా కాకుండా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించి ఘనపరిచే వారిగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.